వైఎస్ జగన్మోహన్ అనే ఇదేంటైతే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను ఎంత పిరికి సన్నాసులు సీమలు అలాగరా పుట్టారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని మాకు నమ్మకం లేదోరా. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుందా? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదని ఒకడు అంటాడు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా, ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు. ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ ఎంత పిరికి సన్నాసులు సీమలు అలాగరా పుట్టారు. జగన్ మామయ్య డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను అరవకు, తగ్గించో, తగ్గు. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇదే మూడోది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్ వచ్చేసాడు. శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్. ఎన్నెండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మా వాకులు గుచ్చే. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అమరేంద్ర బాహుబలి అను నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల ఏం ఫీల్ ఉన్నది మామయ్య. నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని అహర్నిశలు అప్రమత్తుడనై విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
చరిత్ర అయిపోయిందిరా బావుజీ. ఇక నీ బతుకంతా జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవు. కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా మనుషులను కొడతా ఉన్నారంటే కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క. నిజంగా ప్రతి గ్రామంలోనూ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అనంటే ఎక్కడ కనిపించలేదు. సరే సరే, శిశుపాలని పాపాలు పండడం చాలా వేగంగా పడతా ఉన్నాయి. పాపాలు పడ్డే కార్యక్రమాలు అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా. చూడండి అక్కడ ఏముందో. నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేదు. చాలా వేగంగా పడతా ఉన్నాయి పాపాలు పడ్డే కార్యక్రమాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి చేసాం కానీ ఓడిపోయాం. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లేదా ఇంకోటి ఏం దుర్వినియోగం చేశారు. అర్జెంట్ గా నీ చేతికి నువ్వే నిప్పట్టేసుకో. ఈరోజు ఇంత క్వాలిటీతో జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం చూస్తుంటే మీకు కడుపు మంటతోనే ఈ బురద చల్లుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మాట విని వాడొచ్చే లోపలే బిచ్చాణ సర్దేయండ్రా, లేదంటే ఉంటదిరా మీకు. ఈ సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు లేదా ఇంకొకరు చేసేది గాని పచ్చ ఛానల్లో చేసేదాన్ని దయచేసి నమ్మద్దండి. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. ఆడదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కామ్ జరిగింది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చెప్పు. పచ్చ కామర్లోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని చంద్రబాబు నాయుడుకి స్కామ్లు చేయటం అలవాటు కాబట్టి ఎవరేం చేసినా అది స్కామ్ లాగా కనిపిస్తుందేమో నాకు తెలీదు. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. మరి 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఏంటి? ఇది ఏంటి? ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. కాబట్టి గుమ్మడికాయల దొంగ అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు భుజాలు దడుముకుంటున్నారు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి ప్లీజ్.